హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ అయితే డిక్లరేషన్ చేసింది. ఆ న్యూ సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ అండి. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఒక్కసారి గమనిద్దామండి. ప్రిలిమినరీ సిలబస్ ఏంటనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఉంటుంది. ఒకసారి ఇండియన్ హిస్టరీ గమనించినట్టు 30 మార్క్స్కి ఉంటుందండి. ఏన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా కలుపుతూ వచ్చారు. ఇంతకుముందు మనకి ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉండేది. ఇప్పుడు ఏన్షియన్ చదవాలి, మిడివల్ చదవాలి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా చదవాలి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, ఎమర్జెన్సీ ఆఫ్ బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఏన్షియన్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఫ్రెండ్స్, డీటెయిల్ డిస్కషన్స్ కూడా ఉంటాయి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నెక్స్ట్ సెషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం సిలబస్ వెరీ క్లియర్గా చూస్తూ వద్దామండి. తర్వాత జోగ్రఫీ 30 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీ, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణము, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, దేర్ ఫ్యూచర్స్, క్లైమేట్ స్ట్రక్చర్, కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్ అండ్ వెజిటేషన్, నేచురల్ హజార్డ్స్, డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అండి. ఓకేనా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది, మీరు గమనించాలి. జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీ. ఓకేనా, ఇవన్నీ కూడా కలిపి 30 మార్క్స్ కండి. తర్వాత ఇక్కడ చూడమ్మా, ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ జోగ్రఫీని ఫిజికల్ జోగ్రఫీ, ఎకనామిక్ జోగ్రఫీ, హ్యూమన్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. సో దీనికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ ఇక్కడ మౌల్డ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో నేచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్, అగ్రోబేస్డ్ యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ అండి. ఓకేనా, హ్యూమన్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రఫిక్స్, అర్బనైజేషన్, మైగ్రేషన్, రేషియల్ ట్రావెల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా సెషన్స్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఛానల్లో చేస్తూ వచ్చాం. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ మేము సో దీనికి సంబంధించి జోగ్రఫీకి సంబంధించి ఆల్రెడీ చేస్తూ వచ్చాం. ఈవెన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి కావచ్చు, కాకపోతే ఏన్షియన్, మీడివల్ కూడా ఇంకా ప్రధానంగా మనం ఫోకస్ చేస్తూ రావాలి. సో ఫ్రెండ్స్, మరికొన్ని విషయాలు ఇక్కడ గమనిస్తే ఇండియన్ సొసైటీ గురించి కూడా 30 మార్క్స్కి ఇస్తారండి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్, విమెన్, సోషల్ ఇష్యూస్ గురించి అండ్ వెల్ఫేర్ మెకానిజం గురించి. ఇది 30 మార్క్స్కి ఉంటుంది ఇండియన్ సొసైటీ. అండ్ కరెంట్ అఫైర్స్ వి ఆల్ న్యూ వెరీ వెల్. సో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, నేషనల్, రీజనల్, ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. లాజికల్ రీజనింగ్, సో డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్, స్టేట్మెంట్, అజంప్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ ఇన్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రెండ్స్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ. ఓకే. అండ్ ఫ్రెండ్స్, సిలబస్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. 75 మార్క్స్ కండి. ఒక ఏపీ హిస్టరీ మనకి ఇంతకుముందు ఉన్నటువంటి సో దానితో పాటుగానే పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ద శాతవాహనాస్, ఎక్స్వాకు, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఇవి ప్రధానంగా మనం ఫోకస్ చేస్తూ రావాలి. ఏపీ హిస్టరీ ప్రధానంగా. తర్వాత మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి తెలిసినటువంటిది 75 మార్క్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. డీటెయిల్ డిస్కషన్ ఇంకా ఉంటుందండి. ఓకేనా, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మీకు డీటెయిల్గా మాట్లాడుతూ వస్తారు. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రతాప్ సార్ ఇంకా మీకు వెరీ డీటెయిల్గా మాట్లాడుతూ వస్తారు. సెషన్స్ అనేవి ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలా సెషన్స్ మేము చేస్తూ వచ్చి ఒకసారి చూస్తూనండి. అండ్ తర్వాత గమనించినది ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పేపర్ 2 విషయానికి వస్తే, సెక్షన్ ఏ ఇండియన్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్. స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్ కానీ సో ఇవన్నీ కూడా ఉంటాయండి. అగ్రికల్చర్ సెక్టార్, సో ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, సర్వీసెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఫ్రెండ్స్, రీసెంట్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 హైలైట్స్ మీద కూడా ప్రధానంగా మనం ఫోకస్ చేస్తూ రావాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీసెస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ సెషన్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నానండి. ఈ సిలబస్కి అనుగుణంగా ఇండియన్ ఎకానమీ ఒకరోజు,
అండ్ ఇండియన్ పాలిటీ ఒకరోజు, ఒక్కొక్క టాపిక్ ప్రధానంగా సిలబస్లో ఇంకా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటనేది కూడా మీకు సెషన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనం బ్రీఫ్గా చూస్తున్నాము ఈరోజు సెషన్ అనేది. ఇది వారీ ఆఫ్ సిలబస్ గురించి మాట్లాడుతూ వెళ్తున్నాం, అసలు ఏంటి సిలబస్ మెన్షన్ చేస్తూ వచ్చారనేది. సో క్లియర్. అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీసెస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్, క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఫైనాన్స్, మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇష్యూస్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ తర్వాత మరి సెక్షన్ బీకి వచ్చేటప్పటికల్లా 75 మార్క్స్ అండి. న్యూ సెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్, తర్వాత మరి ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా సెషన్స్ మేము సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా సెషన్స్ యూట్యూబ్లో కావచ్చు, ఈవెన్ యాప్లో కూడా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉన్నాయి. ఒకసారి సైన్స్ అండ్ టెక్ సంబంధించి నెంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తూ వచ్చాం. యాజ్ పర్ ఈ సిలబస్కి అనుగుణంగానే చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు మురళీకృష్ణ సార్ క్లాసెస్ రెగ్యులర్గా టేకప్ చేస్తూ వచ్చారు, ఒకసారి చూడండి అమ్మా. సో ఈ విధంగా మేము కూడా ఇంకా అగ్రెసివ్ సెషన్స్ ఉంటాయండి రెగ్యులర్గా ఈ న్యూ ప్యాటర్న్కి అనుగుణంగా. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. సో ఫ్రెండ్స్ మరి దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ సిలబస్. సో ఫ్రెండ్స్ మరి ఈ ఛానల్ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్సీఏ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో రెగ్యులర్గా సెషన్స్ ఉంటాయి యాజ్ పర్ న్యూ ప్యాటర్న్కి అనుగుణంగా, అందరూ కూడా ఫాలో అవుతుండండి. ఎవ్రీ వీడియోకి డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.